పోయి రోడ్ మీద మేము పండుకోవాల్సి వచ్చింది. ఈడ ఒకటి నిజంగా నా ఇంటి పక్కన కూడా అట్లే ఉన్నారు, ఇక్కడ కూడా అట్లే ఉన్నారే. ఒకడు ఇంకా మర్చిపోరా అన్ని డబ్బా ఖాళీ లాస్ట్ వరకు వచ్చేసరికి. గోవిందా గోవిందా అనురి గోవిందా గోవిందా. ఒక రీజన్ తోనే ఇప్పుడైతే తిరుపతి వెళ్తున్నాం. ఆ రీజన్ ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఇప్పుడైతే మొత్తం బట్టలన్నీ కింద పెట్టేసిన, రచ్చరచ్చింది. అసలు ఎట్లా సర్దాలో కూడా అర్థం కావట్లేదు. వీడియో అంటే ఫోన్ పడేసి ఉరికిపోయింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోవాలి. నైట్ ఇప్పుడు 10 అవుతుంది, 10 o'clock. ఇప్పుడు బ్యాగ్ అంతా సర్దుకోవాలి. ఆగు ఆగు ఆగు, ఇప్పుడు దీంట్లోనే సర్దేది. నిజంగా నా చిరుతల్లికి సపరేట్ బ్యాగ్ ఉంది, అంటే ఫస్ట్ ఆ బ్యాగ్ చూపిస్తా. ఆ చిరుతల్లి ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఆమె డ్రెస్సెస్ అన్నీ ఇన్ని ఉన్నాయి. 5 days ట్రిప్ మాది. 5 days ట్రిప్లో 10-20 pairs ఉండొచ్చు. ఎందుకంటే ఏమేమి పోసుకుంటారో, వామిటింగ్ చేసుకుంటారో, మళ్ళీ తింటారు, ఇట్లా తూడ్చుకుంటారు. నా చిత్తలు ఇట్లా డ్రెస్సులు లేపుతుంది, తూడ్చుకుంటుంది. అందుకే ఈ పని ఈమెకే ఉంది ఇక్కడ. సో అదైతే అయిపోయింది. ఇప్పుడు మా ఆయనది కూడా డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ అయిపోయింది. పాపం 5 pairs అంటే 5 pairs. 5 pairsలో 4 pairs, ఒకటి షార్ట్. అండ్ ఇప్పుడు నా డ్రెస్సెస్, జ్యువెలరీ అయితే మొత్తం ఇట్లా సెట్ చేసుకున్నా. బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ మొత్తం ఇట్లా సెట్ చేసుకున్నా నేను. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అండ్ 5 daysకి ఇవన్నీ బాక్సెస్లో అయితేనే పగులుకుండా ఉంటుంది కదా. అందుకే బ్యాంగిల్స్ అయినా సరే ఏదైనా కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా. నాదైతే రచ్చరచ్చింది, ఒకసారి చూపిస్తాం. ఇట్లుంది రూమ్ ప్రస్తుతానికి. ఇదేంది ఇది నేను చూడలే. పో బెడ్ మీద పండుకోపో, పో బెడ్ పైనకి వెళ్ళిపో. అవ మిత్తుగాడు వెయిట్ చేస్తుండు, పో 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 పో. మళ్ళీ కిందికి రాకిగా. అమ్మయ్య వెళ్ళిపోయింది. సో నా డ్రెస్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పెద్ద బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్లో ఫస్ట్ నైట్ వేర్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తున్నా అండ్ శారీస్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తా. చెప్పు. శారీస్ 3 తీసుకుంటున్నా అండ్ కుర్తీస్, స్వెటర్స్, సారీ ఐ ఫర్గాట్. ఇది సపరేట్ బ్యాగ్లో పెట్టుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మనము ఇది వెనకాల ఎక్కడో డిక్కీలో పెడతాం కాబట్టి ఇవి నేను నాకు అందేటట్టు స్వెటర్, నా చిత్తల్లి స్వెటర్ ఇవన్నీ అందేటట్టు పక్కన పెట్టుకుంటా అంతే. సరే ఇప్పుడైతే హ్యాపీగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ చూసేద్దాం. ఓకేనా? ఏ టైంకి స్టార్ట్ చేస్తాం ఏంటి అనేది మాకు కూడా తెలియదు. ఎట్లాగో తిరుపతికి వెళ్దామనేసి అనుకుంటున్నాం. కొంచెం గ్లోగా కనిపించాలి అని 7 days గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారు, అక్క ఈ మధ్య ఎందుకో మీ స్కిన్ చాలా డల్ గా కనిపిస్తుంది అని. నిజంగా మీరు చెప్పినప్పుడు నేను గమనిస్తే నాకు అర్థమైంది, చాలా ట్యాన్ అయిపోయింది. అందుకే 7 days గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇంకా అయితే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ తో చేద్దాం అనుకుంటున్నా. అదే మమ్మా ఎర్త్ రైస్ వాటర్ డివి యాక్టివ్ సెరం ఫర్ ఎ జివి కొరియన్ లైక్ గ్లాస్ స్కిన్ గ్లో కోసం. ఇది యూజ్ చేయడం చాలా సింపుల్. కొద్దిగా సెరం తీసుకొని ఎంటైర్ ఫేస్ అండ్ నెక్ పైన అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో అబ్జార్బ్ అయ్యేంత వరకు మసాజ్ చేయాలి. దీంట్లో రైస్ వాటర్ ఉండడం వల్ల స్కిన్ ని బ్రైటనింగ్ గా చేస్తుంది అండ్ గ్లాస్ స్కిన్ గ్లో తెస్తుంది. దీంట్లో నియాసినమైడ్ కూడా ఉంది. ఇది డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ స్కిన్ ని ఈవెన్ టోన్ చేస్తుంది. నిజంగా ఫస్ట్ అప్లికేషన్ లోనే చాలా లైట్ వెయిటెడ్ గా ఈజీగా అబ్జార్బ్ కూడా అయిపోయింది. ఒక ఇన్స్టాంట్ డివి గ్లో ని చూడొచ్చు. ఇప్పుడు నేను ఇది 7 days కాదు, డైలీ యూజ్ చేయాలి. బాటిల్ కంప్లీట్
కంప్లీట్ అయ్యేంత వరకు దీంట్లో రైస్ వాటర్ నియాసినమైడ్ అయిపోయేంత వరకు యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. వా, నా బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. ఫేస్ లో గ్లో ఎంతవరకు వచ్చిందో మీరే చెప్పాలి. నాకైతే మస్తు చేంజ్ అనిపిస్తుంది. డైలీ యూస్ చేస్తున్నందుకు నిజంగా చాలా గ్లో వచ్చింది. డిఫరెన్స్ మీరే చూసేయండి. మనం ఒక్కసారి అప్లై చేస్తే చాలు, డే అంతా హైడ్రేటింగ్ గా మాయిశ్చర్ గా ఉంటది మన స్కిన్. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళనే యూస్ చేయొచ్చు. మేడ్ సేఫ్. బట్ బెస్ట్ రిజల్ట్స్ కోసం ఈ సెరం తో పాటు రైస్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, రైస్ వాటర్, డివి సన్ స్క్రీన్ యూస్ చేస్తే మస్తు రిజల్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ నియర్ బై స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా 20% డిస్కౌంట్ కావాలి అంటే యూస్ జాటో 2024 కోడ్ ఆన్ మమాయత్ వెబ్సైట్ అండ్ యాప్. మమాయత్ మీ మాటలు వింటది. ప్రోడక్ట్స్ ని యూస్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ ని షేర్ చేయండి. మీరు చెప్పడం వల్లనే ఆనియన్ షాంపూని కూడా ఇంప్రూవైజ్ చేశారు. ఇంకా బెటర్ క్వాలిటీ కోసం వాళ్ళు ఎప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేట్ చేస్తూనే ఉంటారు. మీరు కూడా యూస్ చేయండి. యూస్ చేసిన తర్వాత ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా నైట్ మొత్తం ప్యాక్ అయితే చేసేసుకున్నాం. నా చిట్టలి వీడియో తీస్తుంది. ఎట్లా తీస్తుందో నాకు కూడా తెలియదు. కాకపోతే ఫస్ట్ నుంచి దీంట్లో అయితే బ్లాంకెట్స్ పెట్టుకున్నా. బ్లాంకెట్స్, స్వెటర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఎందుకు అంటే లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది. ఒక్క బ్లాంకెట్ తీసుకుపోయి రోడ్ మీద మేము పండుకోవాల్సి వచ్చింది. ఒక మ్యాటు లేదు, ఒక బ్లాంకెట్ లేదు. కార్లోనే నైట్ అంతా అట్లే కూర్చున్నాం. నా చిట్టలి నా పైన పడుకుంది. నేను ఇంకా నైట్ మాకు శివరాత్రి జాగారమే అయ్యింది. ఓకే, బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి. ఇప్పుడు రెడీ అవ్వాలి. రెడీ అయ్యి వెళ్ళిపోవాలి తిరుపతికి. కానీ మా బ్యాగ్స్ ఎన్ని ప్యాక్ అయిందంటే మేము ఉన్నది ముగ్గురము, 5 days ట్రిప్. కానీ 1 2 3 4 బ్యాగ్స్. ఒక రీజన్తోని నేను వెళ్తున్నా అని చెప్పిన కదా, ఆ రీజన్ ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే చెప్తా. ఇప్పుడు చెప్పాను. సో ఇది నా చిరుతల్లి బ్యాగ్, అది బ్లాంకెట్, ఇది ఇంత పెద్దది నా బ్యాగ్, అండ్ ఇది మా వారి బ్యాగ్. 4 బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి. బయట పెట్టేసిన తర్వాత మనము టకాటకా రెడీ అయిపోవాలి. లేదంటే ఇంకా తిట్లే ఉంటాయి మనకి. సేవ్, సకినాలు, నువ్వుల లడ్డు, సేవ్ కావాలి. లోపల కార్లు వెళ్ళినప్పుడు తిందాం. బాదుషా, ఇవి గవ్వలు, బెల్లం గవ్వలు. అది తీసొచ్చినాం. మా మమ్మీ అంతా మా కోసం కట్టి పెట్టింది. మేము తిరుపతి పోతున్నామని చెప్పి ఇట్లా మంచిగా ప్యాక్ చేసుకొని ఎక్కడైనా స్నాక్స్ మంచిగా తినొచ్చు. పులిహోర కూడా కట్టేసింది. అరే, అందుకే నాకు ఏదో మర్చిపోయినా అని అనిపించింది. ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు, ఇవైతే మంచి హెల్దీ స్నాక్స్ ఇవి. ఓకేనా? ఇవి తీసుకొని వెళ్ళిపోదాం. అన్నీ హెల్దీ, హెల్దీ అన్ని సేఫ్ కాదేటి, ఇది ఒకటే సేఫ్. అంటే మేము హడావుడిలో పాపం 2 days నుంచి ప్యాకింగ్లోనే బిజీ అయిపోయినాం. అందుకే మా కోసం ఇవన్నీ మా మమ్మీ పిండి వంటలు చేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. సో ఇవన్నీ చేసి ముందుగానే ప్యాక్ చేసి పెట్టింది. మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఈడ ఒక నిజంగా నా ఇంటి పక్కన కూడా అట్లే ఉన్నారు, ఇక్కడ కూడా అట్లే ఉన్నారే. ఇది అన్నం బయట, ఇది పులిహోరనా? ఎవరికి సరిపోతుంది ఇది? చేసేసిన ఇప్పుడికిప్పుడే పులిహోర నా చిట్టాలి కోసం పులిహోర కట్టు అని అంటే ఇంత. మేమేమో 8 members ఉన్నాం. ఈ పులిహోర కొంచెం ప్రసాదం లాగా తినేయాలి. అండ్ ఇది నా చిట్టాలి కోసం. దీంట్లో టమాటా చారు, ఒక వాటర్ బాటిల్. నిజంగా మేము వాటర్ బాటిల్ పెట్టుకోలే. సరే మరిగా బాయ్ బాయ్ బాయ్. 20, 30, 40, 50. మనం చూస్తూ ఉంటాం గుడి బయట చాలామంది అంటే హ్యాండిక్యాప్డో లేకపోతే ముసలి వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఇట్లా హెల్ప్ అవుతుంది కదా. మన దగ్గర చేంజ్ ఉండవు, డబ్బులు లేవు అని చెప్పడం కంటే ఇంటి నుంచే కొన్ని కాయిన్స్ తీసుకెళ్తే హ్యాపీగా వాళ్ళు అడగక ముందే మనం ఇచ్చేయచ్చు కదా. అందుకే ఈ కాయిన్స్ తీసుకెళ్తున్నాం. ముందేం కూర్చున్నా. అవును, ఇక మళ్ళీ నువ్వు టైట్ ఇప్పుడు అవును, ఇప్పుడు ఏడైనా కూర్చోరాదు. గోవిందా గోవిందా అనురి. గోవిందా అక్క జర వీడియోలో మంచి చూపి. అందరు గుర్తుపడతలేరు. డ్రైవర్ అని చెప్తారు రెడీ అని. అరే చెప్పలే తినాలి మనం ఇద్దరం దోస్త్. హాయ్ ఫ్రెండ్స్. గోవిందా గోవిందా అనురి. గోవిందా గోవిందా. ఒకడు ఇంకా మర్చిపోరా అన్ని. ఏమైంది? ఫోన్ మర్చిపోయాడంట.
ఇగో తిండి పోతాలు ఇప్పుడే స్టార్ట్ చేసిరు. హాయ్ ఫ్రెండ్స్, పెద్ద మర్పేట్లో గుర్తుపడతారు ఇక లడ్డు అని. ప్యాక్ చేసి మూవ్ కూడా అవ్వలేదు, కార్ లో పెట్టినాం అంతే. స్టార్ట్ చేసిరు. వెరీ నైస్. ఒక 100 కిలోమీటర్స్ దూరం పోయేసరికి ఉంటుందో ఉండదో తెలియదు. ఇంకా 10 కిలోమీటర్సా? ఔటర్ రింగ్ రోడ్ అయిపోయినా ఖతం అవుతుంది. ఆ వెనకాల మొత్తం అయిపోయేటట్టే, ఇక ముందు వరకు అసలు వస్తలేదు, ఆ వాసన కూడా వస్తలేదు. ఏ సకినాలు ఒక్కటైనా ఉంచుర్రా, నాకు ఇష్టం రాదు, కొంచెమైనా సకినాలు మీకు చూపిస్తా ఏమైందో. డబ్బా ఖాళీ లాస్ట్ వరకు వచ్చేసరికి. తిట్టుకుంటానో కొట్టుకుంటానో ఏదో ఒకటి మర్చిపోయో మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. అయితే మా జర్నీ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా. యాక్చువల్గా అయితే తిరుపతికి మా ఇంట్లో వాళ్ళందరికీ తీసుకెళ్ళాలి అని అనుకున్నాం. మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తాడంటే ఇదేనేమో. మనం ఎంతమందికి పిలిచినా మనం వెళ్ళాలి అనుకున్నా ఆ దేవుడు పిలుపు ఉంటేనే వెళ్తాం. మా ఇంతమందికి అయితే పిలుపు వచ్చింది.